హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు వర్ మిరాకిల్స్. నేను మీ శ్రావణి. ఈరోజు మనం మన ఛానల్‌లో మిక్స్డ్ వెజిటబుల్ కుర్మా అయితే చేసేసుకుందాం. మరి ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ముందుగా ఈ కుర్మా కోసం అయితే నేను తీసుకున్న వెజిటబుల్ని అయితే చూపిస్తున్నా. 50 గ్రామ్స్ దాకా బీన్స్ అయితే తీసుకున్నాను. బీన్స్ ముక్కలు, అలాగే ఒక పెద్ద సైజు బంగాళదుంపను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో అయితే వేసి పెట్టేసిన. తర్వాత ఒక చిన్న బీరకాయను కూడా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నా. అలాగే 2 ములక్కాడల్ని దాన్ని కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నా. ఒక కప్పు దాకా ఫ్రోజన్ మిక్స్డ్ వెజెస్ అయితే తీసుకున్నా. ఇందులో అయితే అన్ని వెజిటబుల్స్ మిక్స్ అయి ఉన్నాయి. కాలీఫ్లవర్, బఠానీలు, బీన్స్, క్యారెట్ అన్నీ కూడా. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని మిక్సీ జార్ తీసుకుందాం. అందులోకైతే 2 పెద్ద టొమాటోల్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకుందాం. తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి, దాన్ని కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకుందాం. తర్వాత 2 స్పూన్ల దాకా ఎండు కొబ్బరి పొడి అయితే వేసుకుంటున్నాను. దీంతో పాటు 2 ఇంచుల అల్లం కూడా ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేస్తున్నా. ఒక 10-12 దాకా వెల్లుల్లిపాయలు కూడా ఇందులోకైతే వేసుకొని మెత్తగా అయితే మనము పేస్ట్ చేసుకొని దీనైతే పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన అయితే కుక్కర్ పెట్టేసుకుందాం. అందులోకైతే 3-4 స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసుకొని, ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకైతే ఒక స్పూన్ దాకా తాలింపు గింజలు అయితే వేసేసుకుందాం. అవి బాగా చిటపట్లాడిన తర్వాత ఇందులోకి మనం చేసి పెట్టుకున్న టొమాటో ఉల్లిపాయ పేస్ట్ని కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్ మీద అయితే మనం బాగా దీన్ని పచ్చి వాసన పోయేదాకా కూడా బాగా కలబెట్టుకుంటూ ఉండాలన్నమాట. అప్పుడే బాగా నెమ్మదిగా ఫ్రై అవుతుంది, కలర్ కూడా చేంజ్ అవుతుంది, పచ్చి వాసన అనేది ఉండదు. అప్పుడే మనకైతే కూర్మా అనేది టేస్ట్ బాగుంటుంది. ఇలా అంతా కూడా కలిపేసుకుందాం. నీట్గా మీడియం ఫ్లేమ్ మీదనే కలిపేసుకోవాలంతా కూడా. ఇలా కలిపేసుకున్న తర్వాత మనము ఒక్కొక్క కూరగాయ ముక్కలు వేసేసుకుందాం. బీన్స్ ముక్కలు వేసేసాను, తర్వాత ములక్కాడ ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను. దాంతోపాటు మనం ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు కూడా వేసేసుకుంటున్నాం. తర్వాత బీరకాయ ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను. దాంతోపాటు ఫ్రోజన్ మిక్స్డ్ వెజ్జెస్ని కూడా వేసేసుకున్నాం. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుందాము. టొమాటో ఆనియన్ పేస్ట్ ప్రతి ముక్కలకి కూడా బాగా పట్టేలాగా కూరగాయ ముక్కలకి అంతా కూడా కలిపేసుకుందాం బాగా. 1 నిమిషం పాటు మనం బాగా కలిపినట్టయితే అన్ని ముక్కలకైతే పేస్ట్ అనేది బాగా పట్టి బాగుంటుంది అన్నమాట. ఇలా అన్ని కూడా బాగా కలిపేసుకున్న తర్వాత మొత్తం ఈవెన్గా సర్దేసుకొని కుక్కర్లో మూత పెట్టేసి ఒక 5-6 నిమిషాల దాకా మనమైతే ఈ వెజిటబుల్స్ని అయితే కొంచెము మగ్గనిద్దాం. తర్వాత మూత తీసి చూద్దాం. వెజిటబుల్స్ అన్ని బాగా ఫ్రై అయిపోయినాయి కదా, కొంచెం మెత్తబడినట్టున్నాయి ఇవన్నీ కూడా. ఇప్పుడు అన్నీ కూడా ఒకసారి బాగా కలిపి చూద్దాం. అడుగు ఏమైనా పట్టేసిందేమో. అడుగు పట్టేయలేదు. ఇప్పుడైతే ఇందులోకి రుచికి సరిపడా కాస్తే సాల్ట్ వేసేసుకుందాం. అలాగే 1/4 టీ స్పూన్ దాకా పసుపు వేసుకుందాం. 2 స్పూన్ల దాకా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాం. 2 స్పూన్ల దాకా ధనియా పౌడర్ కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి పొళ్ళన్నీ కలిసేలాగా వెజిటబుల్స్కి బాగా పొళ్ళన్నీ కూడా ఉప్పు కారం బాగా పట్టేలాగా అన్నీ కూడా కలిపేసుకుందాం. దాదాపుగా మనకు ముక్కలు కూడా కూరగాయ ముక్కలు బాగా ఉడికిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఇందులోకైతే ఒక 1/2 గ్లాస్ నుంచి 1 గ్లాస్ దాకా మిక్సీ జార్లోకి వాటర్ అయితే వేసుకొని ఆ వాటర్ని కూడా ఇందులోకైతే యాడ్ చేసేసుకుంటున్నా. ఇది మనకు గ్రేవీ కోసం అయితే వాటర్ యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు అన్నీ ఒకసారి బాగా కలిపేసుకోండి. అన్నీ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనము కుక్కర్కి అయితే మూత పెట్టేసేసుకొని విజిల్ పెట్టేసి ఒక విజిల్ వచ్చేదాకా మనమైతే కూరగాయలని ఉడికించుకుందాం. మరీ 2-3 వస్తే కూరగాయలు మరీ మెత్తబడిపోతాయి. కుక్కర్కి అయితే విజిల్ తీసేసి మూత తీసి చూస్తున్నాను. చూడండి, ఒక విజిల్కే బాగా ఉడికిపోయినాయి కదా. గ్రేవీ కూడా కొంచెం బాగా పల్చగా ఉంది కాబట్టి కావాలనుకుంటే మీరు ఇంకొక 2 నిమిషాల పాటు అలాగే ఉడికించుకోవచ్చు. ఇంకేముంది, చక్కగా ఉప్పు కారం సెట్ చేసేసుకోవడం, సర్వింగ్ బౌల్లోకి వేసేసుకోవడం, వేడివేడి అన్నంలోకి లేదా చపాతీలోకి అయితే చక్కగా తినేయడమే. మీకు కూడా నచ్చింది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. మీ ఫ్రెండ్స్కి, మీ కుటుంబ సభ్యులకైతే షేర్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.